వెల్కమ్ టు అవర్ మహావీర మ్యాథ్స్ అకాడమీ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 3 నేర్చుకున్నాము. ఈ రోజు మనం 4th ప్రాబ్లం నేర్చుకుందాం. Let us start the 4th question. Length of the shadow of a 15 meters height pole is 15√3 meters at 7 o'clock in the morning. Then what is the angle of elevation of the sun rays with the ground at that time? ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూడండి, లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ 15 మీటర్స్ హైట్ పోల్ ఇస్ 15√3. అంటే ఇక్కడ మనకు డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ ని ఎంత నీట్ గా రాస్తే మనకు ఆన్సర్ అంతా క్లియర్ గా వస్తుంది. ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ది పోల్ అన్నాడు, హైట్ ఆఫ్ ది పోల్ 15 మీటర్స్ అన్నాడు. ఇది 15 మీటర్స్ పోల్ అనుకుందాం. దీని ఈ పోల్ యొక్క షాడో ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 7 o'clock అన్నాడు. కాబట్టి ఈ షాడో 7 o'clock ఎంత ఉంటుంది, 15√3 అని ఇచ్చాడు. ఈ పాయింట్స్ ని జాయిన్ చేస్తే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఏ బి సి అనుకుంటే రైట్ యాంగిల్ ఎట్ 90 degrees ఎట్ బి వర్టిసెస్. ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ లోనే మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు యాంగిల్ ఇవ్వలేదు. మనకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ యాంగిల్ థీటా అనుకుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎట్ ద గ్రౌండ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గా థీటాని తీసుకుంటాం. ఇక్కడ అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ కి ఫస్ట్ గా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి యాంగిల్ ఫామ్ కావాలి. కాబట్టి ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది. మనకి యాంగిల్ కావాలి. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏ రేషియో వస్తుందో అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ గివెన్ లెంత్ ఆఫ్ ది పోల్ ఎంత ఇచ్చాడు మనకు, 15 మీటర్స్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది పోల్ 15 మీటర్స్ ఇచ్చాడు. అండ్ లెంత్ ఆఫ్ ది షాడో కూడా మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 15√3 ఇచ్చాడు. హియర్ వి టేక్ లెట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డి థీటా. అంటే మనం యాంగిల్ తెలియదు కాబట్టి థీటాగా తీసుకున్నాం. నౌ ఫ్రమ్ ది ఫిగర్ 15√3 యాంగిల్ A B C, opposite side, adjacent side, hypotenuse. From the figure we take ratio tan ratio. Here we take tan ratio, tan theta equal to opposite side by adjacent side. Here opposite is 15 meters and adjacent is 15√3. Tan theta equal to here 15 get cancel 1/√3. ఇప్పుడు మనకు tan theta equal to 1/√3 వచ్చింది. మనకి ఇక్కడ యాంగిల్ అవసరం కాబట్టి మనకు ఇక్కడ LHS ఇది RHS. LHS అయిన tan theta లో ఉంది కదా, ఇక్కడ RHS లో సేమ్ tan రేషియోలో 1/√3 ఏ 0 degrees లో వస్తుందా, 30 degrees లో వస్తుందా, 60 లనా, 50 45 లనా ఎక్కడ వస్తుందనే చూసుకోవాలి. మనకు tan theta ఈక్వల్ టు tan రేషియోలో 1/√3 అనేది tan 30 degrees లో వస్తుంది. మనకి ఇక్కడ tan క్యాన్సలేషన్ అవుతుంది. theta ఈక్వల్ టు 30 degrees. హియర్ therefore angle of elevation is 30 degrees. Angle of elevation is 30 degrees. This is answer. Let us move to the fifth question. You want to erect a pole of height 10 meters with the support of 3 ropes. Each rope has to make an angle 30 degrees with the pole. What should be the length of the rope? ఇక్కడ క్వశ్చన్ ని కేర్ఫుల్ గా చదవాలి. మనం క్వశ్చన్ నుంచి డయాగ్రామ్ కరెక్ట్ గా వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఇక్కడ యూ వాంట్ టు ఎరెక్ట్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 మీటర్స్ అంటే ఒక 10 మీటర్స్ ఎరెక్ట్ పోల్ తీసుకుందాం మనం. ఫస్ట్ డయాగ్రామ్ 10 మీటర్స్ ఎరెక్ట్ పోల్ ఇది. అండ్ హైట్ ఆఫ్ ది ఇచ్చిండు 10 మీటర్స్ ఇచ్చాడు మనకు. సపోర్ట్ 10 meters with the support of 3 ropes. Each rope has to make an angle 30 degrees. అంటే
ఈ పోల్ని హైట్ ఇచ్చాడు మనకు 10 మీటర్స్. ఇది దేంతో సపోర్ట్ అవుతుంది అంటే ఒక రోప్ తో సపోర్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఒక రోప్ ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇలా దీనికి సపోర్ట్ ఎగ్జాక్ట్లీ నిలబడాలి ఖచ్చితంగా గ్రౌండ్ లో. అంటే మనం ఇలా 2 ropes తీసుకుంటున్నాం, 3 ropes. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అని మనకు కనిపించదు ఈ డయాగ్రామ్ లో. ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలా ఉంటుంది. ఈ రోప్ కూడా మొత్తం 3 ropes ఉంటాయి మనకు. 3 ropes తీసుకుంటున్నాం. ఇక్కడ మనకు యాంగిల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 10 మీటర్స్ ఇచ్చాడు. యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పిండు. ఇది మనకి యాంగిల్ అంటే మనకు రోప్ ని ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి రోప్ ని మనము జిగ్జాగ్ ఎక్కడ ఎంత లెంత్ అవసరమో అక్కడ జరుపుకుంటాం కాబట్టి మనకి యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది 30 degrees. ఇది మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఎందుకు ఫామ్ అయినాయి అంటే మనం ఒక రోప్ ని ఈ పోల్ అనేది ఒక స్టెబిలిటీగా నిలబడాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఖచ్చితంగా దీన్ని 2 ropes తీసుకొని ఇక్కడ సైడ్ మిడిల్ సైడ్ కూడా మనము కడుతున్నాం కాబట్టి మనకు 3 ropes ఉన్నాయి. ఇక్కడ అంటున్నాం కాబట్టి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయితే ఇది మనకు ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది మనకి ఏమవుతుంది అడ్జసెంట్ అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్ కి ఏ లెన్స్ అయితే ఉంటాయో ఇతర ట్రయాంగిల్ కి కూడా మనకు సేమ్ లెన్స్ ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇవి మనకి. ఈ హైపోటెన్యూస్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది రోప్ అవుతుంది. మనకు రోప్ తెలియదు, హియర్ వి డోంట్ నో రోప్ కాబట్టి ఇక్కడ మనము లెట్ టేక్ రోప్ ఈజ్ x మీటర్స్ అనుకుందాం. మనం ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాం. ఫస్ట్ మనకి గివెన్ డాటా ఏమేమి ఇచ్చిందో అవి రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ లెంత్ ఆఫ్ పోల్ ఇచ్చాడు కదా. లెంత్ ఆఫ్ పోల్ ఎంత ఇచ్చాడు మనకి 10 మీటర్స్ ఇచ్చాడు. మనకి ఇక్కడ రోప్ ఇచ్చాడా లేదు. లెంత్ ఆఫ్ రోప్ మనం తీసుకుంటున్నాం కదా. లెంత్ ఆఫ్ రోప్ ఈజ్ ఎంత అనుకుంటున్నాం మనకు తెలియదు, ఇది అన్నోన్ కాబట్టి మనం ఏమనుకోవాలి x మీటర్స్ అనుకోవాలి. ఇక్కడ మనకు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి లెంత్ ఆఫ్ ది రోపే. మనము లెంత్ ఆఫ్ ది రోప్ కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ ని చూసుకున్నట్టయితే ఇది హైట్, ఇది మనకి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్. అంటే మనం దీన్ని తిప్పి చూస్తే మనకు రైట్ యాంగిల్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ యాంగిల్ ఇది కాబట్టి మనకేంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ తీసుకునే ఛాన్స్ లేదు. మనకు దీంతో ఏం యూజ్ లేదు, కానీ మనకు దీంతో యూజ్ ఉంది. మనకి x రావాలి కాబట్టి x తీసుకోవాలి. అంటే మనకు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అనేది మనకు ఏ రేషియో వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ లెట్ టేక్ cos 30 degrees అంటే మన కాస్ రేషియోనే కదా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే యాంగిల్ కూడా ఇచ్చాడు మనకు. cos 30 degrees ఈక్వల్ టు cos 30 ఏంటి మనకు అడ్జసెంట్ ఎంత ఇచ్చాడు మనకి 10. హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు x. మనకు cos 30 వాల్యూ కూడా తెలుసు ఎంత మనకి √3/2. cos 30 వాల్యూ ఎంత మనకి √3/2 10/x. హియర్ వి డు క్రాస్ మల్టిప్లికేషన్ x √3 10 to 20. ఇక్కడ x √3 ఈక్వల్ టు 10 వచ్చింది. హియర్ వి వాంట్ టు x సో 20/√3. ఇక్కడ x అంటే ఏంటి మనకు లెంత్ ఆఫ్ ది రోప్. అంటే మనకు x ఈక్వల్ టు 20/√3 అంటే మనకి ఇప్పుడు x వాల్యూ వచ్చింది. x వాల్యూ ఏంటి మనకు 20/√3 అనేది లెంత్ ఆఫ్ ది పోల్, మనకి లెంత్ ఆఫ్ ది రోప్. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది రోప్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి మనకు టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్ తీసుకోవాలి. మనకి ఎన్ని రోప్స్ ఉన్నాయి మనకు టోటల్ గా 3. 1 రోప్ ఎంత వచ్చింది మనకి 20/√3. 20/√3 అంటే 60/√3. మనకు రేషనలైజేషన్ చేస్తే ఇక్కడ √3 తో మల్టిప్లై చేస్తున్నాం, √3 తోనే డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం 60√3 ఇక్కడ √3 హోల్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ 60√3/3. ఇక్కడ మనకు 320s అంటే టోటల్ గా మనకి ఎంత 20√3. 20√3 అంటే మనకు ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదు, √3 వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ 20 ఇంటూ √3 వాల్యూ ఏంటి 1.732. దీని మొత్తాన్ని మీరు 20 ఇంటూ 1.732 ని మల్టిప్లై చేస్తే మనకు 34.64 సంథింగ్ వస్తుంది. మనం ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనకు లెంత్ ఆఫ్ ది టోటల్ రోప్ ఎంత 34.64. Let us start the 6th question. Suppose you are shooting an arrow from the top of a building at height of 6 meters to a target on the ground.
at an angle of depression of 60 degrees. What is the distance between you and object? ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకి. Suppose you are shooting an arrow from the top of the building at height of the 6 meters అన్నాడు. ఫస్ట్ మనకి డయాగ్రామ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఒక బిల్డింగ్ హైట్ అనుకుందాం. ఇది మనకు 6 మీటర్స్ ఉందని చెప్పింది ఇక్కడ క్వశ్చన్ లో. 6 మీటర్స్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ మనకు షూటింగ్ అండ్ ఆరో అన్నాడు కదా, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి షూటింగ్ అండ్ ఆరో అన్నాడు. అంటే మనకు ఆరో ఇలా ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. ఇది ఆరో, షూటింగ్ ఆఫ్ ది అండ్ ఆరో. ఇక్కడ 6 మీటర్స్ టార్గెట్ ఆన్ ది గ్రౌండ్ అని అన్నాడు. ఇక్కడ 6 మీటర్స్ హైట్ ఉన్న దగ్గర నుంచి ఒక ఆరోని తీసుకున్నాడు మనకు. అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ఆబ్జెక్ట్ అని అన్నాడు. ఇక్కడ మనకు ఇంకొకటి కూడా 6 మీటర్స్ ఇచ్చాడు మనకి. 6 మీటర్స్ మనకు యాంగిల్ ఆఫ్ గ్రౌండ్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 60 degrees మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి? 60 degrees. ఎందుకు అంటే మనకు హారిజెంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి, అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది గ్రౌండ్ లో, ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షూట్ చేస్తున్నాడు, మనకు గ్రౌండ్ కి షూట్ చేస్తున్నాడు. అంటే మనకు హారిజెంటల్ లైన్ ఇక్కడ ఫామ్, అంటే ఆరో అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ నిల్చుని మనకి గ్రౌండ్ లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ ని చూసిండు. అంటే మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? మనకు అంటే హైట్ లో నుంచి మనకి గ్రౌండ్ లోకి, అంటే కింద గ్రౌండ్ లోకి చూడడం. అంటే ఒక ఆబ్జెక్ట్ కింద ఉంటే మనం పైనుంచి చూసేది ఏమవుతుంది? మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ అందుకే మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 6 degrees అని ఇచ్చాడు. ఇక్కడ మనకు హారిజెంటల్ లైన్, అంటే ఆరో మార్క్ కి మనకు హారిజెంటల్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనకు ఇది అంటే ఇప్పుడు మనకు ఇది చూసుకోండి, ఈ లైన్ రెండు మనకు ప్యారలల్ లైన్స్ అయితే ఈ లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజెంటల్ లైన్ అవుతుందని నేను డిప్రెషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చెప్పేటప్పుడు చెప్పాను. అప్పుడు మనకు ఇక్కడ కూడా 6 degrees అవుతుంది. అంటే ఏ రూల్ ప్రకారం కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ 6 degrees అయితే ఇప్పుడు కూడా మనకు యాంగిల్ 6 degrees. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు 60 degrees అంటే ఇదేమవుతుంది మనకు? ఇప్పుడు ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు మనకు మొత్తం ప్రాబ్లం క్లియర్ గా చేయడానికి ఈజీ అవుతుంది. ఇది మనకు ఇచ్చిన డయాగ్రామ్. మనం గివెన్ డాటా రాసుకుందాం. ఇప్పుడు ఏమేమి ఇచ్చారు చూద్దాం. గివెన్ యాంగిల్ ఆఫ్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఎంత ఇచ్చాడు మనకి? హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 6 meters ఇచ్చాడు మనకి. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 6 meters. అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కూడా ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చాడు మనకు? 60 degrees. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 60 degrees. Distance between the object to top of the building. Distance between you and object ఎంత అనుకోవాలి మనం? ఇప్పుడు ఇది మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. Here we want to x value. Let us take sin ratio. Sin theta equal to 60 degrees. Sin 60 degrees. Sin formula is opposite side by hypotenuse. Here opposite is 6 meters and hypotenuse is x. Sin 60 is √3 by 2, 6 by x. Here we do cross multiplication. X into √3 equal to 2 6 are 12. We want to x value 12 by √3. Here we apply rationalization method. √3 by √3. 12 √3 by √3 into √3 whole square. Here square root get cancel. 12 √3 by 3. Here 3 4 ja 12. 4 √3. X is 4 √3. Here we know √3 value is 1.732. 4 into 1.732 is
6.928. దిస్ ఈస్ ఆన్సర్. మనం హైట్ ఆఫ్ ది పోల్ మొత్తం ఎన్ని డిగ్రీస్, ఎంత హైట్ ఉంది అనుకుంటున్నాం మనము? 9 meters హైట్ ఉంది అనుకున్నాం. మొత్తం ఇది మనకి టోటల్ హైట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం. మనకు ఇక్కడ ఎలక్ట్రీషియన్ రిపేర్ చేయాల్సింది మాత్రం ఎంతవరకు ఎక్కాలనుకుంటున్నాడు, ఎంతవరకు రీచ్ అవ్వాలనుకుంటున్నాడు అంటే ఓన్లీ 1.8 meters వరకే రీచ్ అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ మనకి మొత్తం టోటల్ ఎంత ఉంది? మనకి 9 meters ఉంది. అంటే మొత్తం 9.0 తీసుకున్నాం అనుకోండి. అతను రీచ్ అవ్వాలనుకున్నది ఎంత? 1.8. ఇది మనం 9 meters నుంచి 1.8 meters తీసేసినాం అనుకోండి. మొత్తం ఎంత అవుతుంది? 10 - 8 ఎంత? 2. ఇక్కడ మనకి 8 - 1 ఎంత అవుతుంది? 7. అంటే ఇక్కడ ఉంది అనుకోండి, మొత్తం ఇంతవరకు ఉంటుంది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎన్ని మీటర్స్ ఉంటుంది? 7.2 meters. మిగతాది ఏమవుతుంది మనకు? 1.8 meters. అంటే ఇక్కడ 1.8 + 7.2 మొత్తం చేస్తే మళ్ళీ మనకి ఎంత వస్తుంది? 9 meters వస్తుంది. ఇది మనకి ఎలక్ట్రీషియన్ ల్యాడర్ ఉంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటి? ఇక what should be the length of the ladder which he should use when he climbs it at an angle of 60 degrees అన్నాడు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ల్యాడర్ ని మనం పై నుంచి కాదు కదా, కింద నుంచి పెడతాం. అంటే భూమి నుంచి మనకి ఇలా పెడతాం కాబట్టి మనము ల్యాడర్ ని 1.8 ఇలా తీసుకుంటున్నాను నేను. ల్యాడర్ ఇది ల్యాడర్, ఫుట్ ఆఫ్ ది ల్యాడర్, ఇది ఫుట్ ఆఫ్ ది పోల్. ఈ రెండింటిని మనం జాయిన్ చేసినాం అనుకోండి, మనకు ఇది డిస్టెన్స్ డి అనుకుందాం. ఫుట్ ఆఫ్ ది పోల్ నుంచి ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ నుంచి మనం డిస్టెన్స్ డి అనుకుంటే ఇది డి అవుతుంది. మనకి మొత్తం అన్ని ఉన్నాయి. మనకి ఇప్పుడు ఇదేంటిది? లెంత్ ఆఫ్ ది ల్యాడర్. అంటే లెంత్ ఆఫ్ ది ల్యాడర్ కూడా మనకు తెలియదు. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఎట్ ఏ టైం ఫుట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది పోల్ నుంచి ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ రెండు డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ లో మనము రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ని అండ్ డిని. లెంత్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది పోల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద ల్యాడర్ రెండింటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మనకు డయాగ్రామ్. ఇక్కడ మనకు ఇంకొక కండిషన్ కూడా ఇచ్చిండు. మొత్తం మనకు యాంగిల్ కూడా ఇచ్చిండు ఈ క్వశ్చన్ లో. యాంగిల్ ఎంత ఇచ్చిండు? యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద గ్రౌండ్ అన్నాడు. కాబట్టి గ్రౌండ్ దగ్గర మనం ఇక్కడ 60 degrees తీసుకుంటుంది. మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లో మనకి ప్రాబ్లం అవుతుంది. ఈ ట్రయాంగిల్ మొత్తాన్ని తీసుకుంటే మనము ఇక్కడ ఏమవుతుంది? మనకు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ అవుతుంది, ఇది మనకు హైపోటెన్యూస్ అవుతుంది. ఇది మనకి ఇచ్చిన కండిషన్. దీంట్లో మనం గివెన్ డాటా రాసుకుంటే, గివెన్ height of the pole, height of the pole ఎంత మనకి? 9 meters ఇచ్చింది. మనకి హైట్ ఆఫ్ ది పోల్ 9 meters ఇచ్చింది. మళ్ళీ మనకి నెక్స్ట్ 1 point కూడా ఇచ్చిండు. he needs reach 1.8 meters కూడా ఇచ్చింది మనకు. ఇది కూడా ఇచ్చింది మనకు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ θ ఈక్వల్ టు కూడా ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 60 degrees ఇచ్చాడు. మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ θ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు. మరి ఇంకా లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఏమనుకుంటున్నాం మనం? లెంత్ ఆఫ్ ల్యాడర్ ఎంత అనుకుంటున్నాం మనము? x meters అనుకుంటున్నాము. అండ్ ఫుట్ ఆఫ్ ది ladder ఫుట్ ఆఫ్ ది ladder టు ఫుట్ ఆఫ్ ది పోల్ డిస్టెన్స్ అనుకుంటున్నాం. దీన్ని d meters డిస్టెన్స్ అనుకుంటున్నాం. ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ఫ్రమ్ ది ఫిగర్ ఈ ఫిగర్ నుంచి మనం ఫస్ట్ ఏం తీసుకున్నామంటే మనకు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది కదా. మనకు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది? మనకు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనేది సైన్ రేషియో అవుతుంది. కాబట్టి హియర్ వి టేక్ సైన్ రేషియో. మరి సైన్ θ కూడా ఇచ్చాడు కాబట్టి సైన్ 60 degrees. సైన్ 60 ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ మనకు 7.2/x. హియర్ సైన్ 60 వాల్యూ ఈస్ √3/2. √3/2 ఈక్వల్ టు 7.2/x.
Here we do cross multiplication method. Root 3 by 2 equal to 7 by 2. Here we do cross multiplication method. Root 3 by 2 into x equal to 7.2. Here x value is 7.2 into 2 by root 3. Here x equal to 7.2 into 2 by root 3. Here x equal to 7.2 ni manamu 3 into 2.4 గా రాసుకోవచ్చు. 2.4 into 3 is 7.2 into 2 by root 3. ఇక్కడ మనకి root 3 ఉంది కదా, 3 into 7. ఇక్కడ మనకి root 3 వాల్యూని root 3 into root 3 into 2.4 into 2, 4.8 by root 3. Here 1 root 3 is cancelled. 4.8 root 3. ఇక్కడ మనకు 4.8 root 3 వచ్చింది. x equal to 4.8. మనకు root 3 వాల్యూ తెలుసు. 1.732. 1.732 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 8.31 meters. We got x value 8.31 meters. Now we want d also. Same. Opposite by adjacent. Opposite by adjacent is tan ratio. Here tan theta equal to 60. Tan 60 equal to opposite by adjacent. Opposite value is 7.2 by here d. Tan 60 value is root 3. Root 3 equal to 7.2 by d. Here we do cross multiplication. D is 7.2 by root 3. Here 7.2 is 2.4 into 3 by root 3. Here 2.4 into root 3. 3 ని మనము root 3 into root 3 గా రాసుకోవచ్చు. root 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ గెట్ క్యాన్సలేషన్ అయ్యి మళ్ళీ మనకు 3 వాల్యూ వస్తుంది. ఇక్కడ root 3 గా తీసుకోవచ్చు. మనము root 3 క్యాన్సలేషన్ అవుతుంది. మనకు 2.4 into root 3 ఉంటుంది. 2.4 into root 3 ని మనము root 3 వాల్యూ మనకు తెలుసు 1.732. అంటే 2.4 ని 1.732 ని మనం మల్టిప్లై చేస్తే మనకు 4.156 మీటర్స్ వరకు తీసుకోవచ్చు. ఇది మనకి డిస్టెన్స్. మనకు డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనకి x లెంత్ ఆఫ్ ది ల్యాడర్. x అంటే లెంత్ ఆఫ్ ది ల్యాడర్, d అంటే ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ టు ఫుట్ ఆఫ్ ది